ఆ అన్న మంచోడ్రా. మనం ఏం చేయగలం చెప్పురా. ఆ రోజు రాత్రి మేము ఇంక పడుకున్నాం. మధ్యరాత్రి గట్టిగా అరుపులు వినపడ్డాయి. రే డానీ, ఎవరంటావురా అలా అరిచేది? పక్క రూమ్ నుండి వినిపిస్తున్నాయి అని వివేక్ అన్నాడు. మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూసాం. పక్క రూమ్లో అన్న వాళ్ళు గట్టిగా గొడవ పడుతున్నారు. ఇంకా లైట్ కూడా వేసే ఉంది. మేం వెళ్ళి అన్న అన్న ఏమైంది ఇలా గొడవ పడుతున్నారు? మీకేం తెలియదురా, వెళ్ళండి ఇక్కడ నుండి అని విసుక్కున్నారు. అయినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మీరు అలా మాట్లాడకండి, మనం ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం. మీరు 3 ఏళ్ళుగా రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ప్రశాంత్ అని చనిపోయినందుకు మాకు బాధగా ఉంది. మీకు ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. ప్లీజ్ అన్న కామ్ డౌన్ అని వాటర్ ఇచ్చాం. రే వివేక్, డోర్ క్లోజ్ చేయరా. సరే అన్న. అందరం బెడ్ మీద కూర్చున్నాం. అప్పుడు డానీ, అన్న అసలు ఏం జరిగింది? అంత సడన్గా ప్రశాంత్ అని ఎలా చనిపోయాడు? కొన్ని రోజులుగా చాలా డల్గా ఉన్నాడు. రే అసలు ఏం జరిగిందో మాకు కంప్లీట్గా తెలీదు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.